జిల్లాపై ఈసారి తప్పకుండా కాషాయ జెండా ఎగురుతుందని బీజేపీ అభ్యర్థి రామోజీ షణ్ముఖ అంటున్నారు. గత 20 ఏళ్లుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ తనకు పోటీనే కాదంటున్న బీజేపీ అభ్యర్థి రామోజీ షణ్ముఖతో మా నల్గొండ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. నల్గొండ నియోజకవర్గంలో ఈసారి తప్పకుండా బీజేపీ గెలుస్తుందని అంటున్నారు శ్రీ రామోజీ షణ్ముఖ గారు. ఏదైతే సీనియర్ నాయకుడిగా ఉన్నట్టు రామోజీ షణ్ముఖకు టికెట్ లభించడంతో తప్పకుండా నల్గొండలో బీజేపీ గెలుస్తుందని అంటున్న మన రామోజీ షణ్ముఖ గారు అంటున్నారు. చెప్పండి, మీరు ఏబీపీ కార్యకర్తగా, సంఘ కార్యకర్తగా, పార్టీలో సీనియర్ బీజేపీ నాయకునిగా ఉన్న మీకు టికెట్ లభించింది. ఈ బీజేపీ టికెట్ లభించడం పట్ల ఇటు నల్గొండ నియోజకవర్గంలో మీకు ఎలాంటి స్పందన లభిస్తుంది? నేను గత అనేక సంవత్సరాలుగా విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నాను, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నాను. నల్లగొండ నా సొంత గడ్డ, పాత బస్సులో పుట్టి పెరిగాను కాబట్టి ఇక్కడ ఉండేట్టుగా ప్రజలందరూ కూడా, అన్ని వర్గాల ప్రజలు కూడా నా పట్ల అభిమానం చూపిస్తున్నారు. అనేక సంవత్సరాల తర్వాత నాకు ఈ అవకాశం దక్కినందుకు నా మిత్రులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇక్కడ ఉండేటువంటి ఒక పరిస్థితులలో అన్ని వర్గాల ప్రజలు నాకు మద్దతు ఇచ్చి నన్ను గెలిపేయాలనే ఒక ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఇది నాకు సంతోషకరమైన అంశం. చెప్పండి, ఇక్కడ గత 20 సంవత్సరాలుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏకదాటిగా గెలుస్తూ వస్తున్నాడు. మీరు అతన్ని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? అతన్ని పరిష్కరించిన సమస్యలు ఏమైనా ఉన్నాయా? గతంలో అంటే గత 4 పర్యాయాలుగా ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గెలుస్తున్నారంటే గతంలో ఎవరు కూడా ఆయనకు దీటు లేరు అనేటువంటిది ప్రజలలో ఒక భావన ఉండేది. ఇవాళ ఆ భావన పోయింది. సరైన ఒక వ్యక్తి, లోకల్ వ్యక్తి, నాయకుడు, ప్రజల సమస్యలు తెలిసినటువంటి వాడు మన ముందుకు వచ్చాడు. సబ్బండ వర్గాల నుంచి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఒక వ్యక్తి మన ముందున్నాడు. మనం మార్పు కావాలనేటువంటి వాళ్ళ ప్రజలు కోరుకుంటున్నారు. మరి 4 పర్యాలుగా ఉన్నటువంటి ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అభివృద్ధి చేయడంలో ఈ యొక్క నల్గొండ పట్టణాన్ని, గ్రామాలను నిర్లక్ష్యం చేశాడు. ఆయన ఉండేటువంటి ఒక అపజయాలు నాకు విజయాలుగా మారుతున్నాయి. ఇప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థి, ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిని మీరు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? బీజేపీ పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నప్పటికీ ఆయన టీడీపీ అభ్యర్థిగా నేను భావిస్తున్నా. టీడీపీ కాంగ్రెస్లో కలిసిపోయింది. ఇద్దరి మధ్యన పోటీ ఉన్నదని నేను అనుకోను. ఇద్దరు మొత్తం మీద అభ్యర్థులు వేరైనప్పటికీ ఒకే అంశం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలలో ఈ ఒక వాతావరణం వాళ్ళకు అప్పుడే అర్థమైపోయింది. వీళ్ళిద్దరు ఒకటే ఏదేమైనప్పటికీ కూడా అనేటువంటి ఒక ఆలోచనతో ప్రజలు ఉన్నారు. మనవాడిని గెలిపించుకోవాలి, మన స్థానికుని గెలిపించుకోవాలి వాళ్ళ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. కాబట్టి ఇది నాకు కలిసి వచ్చేందుకు అవసరం. ఇంకా నియోజకవర్గంలో పరిష్కారం కాని సమస్యలు ఏమున్నాయి? మీరు ఒకవేళ గెలిచినట్లయితే ఏ సమస్యలు పరిష్కరించబోతున్నారు? ఇప్పుడు నల్లగొండలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చేసిన నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా పక్కదారి పట్టించేసి రాష్ట్ర ప్రభుత్వం తమ పేర్లుగా పథకాలుగా చెప్పుకుంటున్నాయి. ఇప్పటివరకే మేము ఈ యొక్క జిల్లాలో 36,000 గ్యాస్ కనెక్షన్లు అందజేయడం జరిగింది. మరి గ్రామీణంలో ఉన్నటువంటి ఒక విద్యార్థి యువకులకు, తర్వాత గ్రామీణంలో ఉండేటువంటి ఒక రైతాంగానికి, కుటుంబాలకు, వ్యవసాయ కుటుంబాలకు ఆధారితమైన కొన్ని పరిశ్రమలు నెలకొల్పడానికి నేను ఆలోచన చేస్తున్నా. మరి కొంతమంది నిపుణులతో కూడా నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ ఉండేటువంటి ఒక పండ్ల తోటలకు సంబంధించినటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది, కొంత నిరుద్యోగ సమస్య తీరుతుందనేటువంటి ఆలోచన. నల్లగొండ పట్టణంలో మహిళా పాలిటెక్నిక్, మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ కోసం నేను ఆలోచన చేస్తున్నా. దీంతో పాటుగా మహిళలకు అనేక రకాలుగా ఉపాధి అంశాల పట్ల కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఒక సహకార పథకాల ద్వారా వాళ్ళందరినీ అభివృద్ధి చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. అయితే బీజేపీ అభ్యర్థి రామోజీ షణ్ముఖ గారు ఒకటే చెప్తున్నారు, గత 20 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, టీఆర్ఎస్ అభ్యర్థి భూపాలరెడ్డి కావచ్చు, వారు నాకు పోటే కాదని, తనను గెలిపించినట్లయితే నల్గొండ నియోజకవర్గం రూపురేఖలే మారుస్తానని, మోడీ ఏదైతే చేపట్టిన సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటన్నింటినీ ప్రజల్లోకి తీసుకుపోయి ఈసారి తప్పకుండా నల్గొండ కిల్లాపై కాషాయ జెండా ఎగరవేస్తామని అంటున్నారు. నల్గొండ నియోజక